విశాఖలో బంగారం కొనుగోలులో నాణ్యత నిర్ధారించే హాల్ మార్కులు అక్రమాలకు పాల్పడుతున్న సెంటర్పై పక్కా ఆధారాలతో బీఏఎస్ అధికారులు దాడులు చేశారు. లైసెన్స్ గడువు ముగిసి ఏడాదిన్నర అవుతున్నా హెచ్యుఐడి నంబర్ లేకుండా హాల్ మార్క్ ప్రింట్ చేస్తున్న వన్ టౌన్ హాల్ మార్క్ సెంటర్పై కేసు నమోదు చేశారు అధికారులు. లేజర్ మిషన్ సహకారంతో నకిలీ హాల్ మార్క్ చేసి కొనుగోలుదారులని మోసం చేస్తున్నట్టుగా నిర్ధారించారు. హాల్ మార్క్ మోసంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. కొనుగోళ్లలో నాణ్యతలో హాల్ మార్క్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. హాల్ మార్క్ ను బట్టే బంగారం నాణ్యత నిర్ధారణ అవుతుంది. అదే సందర్భంలో హాల్ మార్క్ మోసాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖలో హాల్ మార్క్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నటువంటి ఒక సెంటర్ను వన్ టౌన్ హాల్ మార్క్ సెంటర్ను ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు గుర్తించడం జరిగింది. రైడ్ కూడా చేశారు. ప్రస్తుతం మిషన్స్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనకి వివేక్ అందుబాటులో ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారి. సార్, అసలు ఈ సెంటర్ పై దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటి? మీకు ఏమైనా కంప్లైంట్ ఉందా? ఎటువంటి మోసాలకు పాల్పడుతుంది? అవును, హాల్ మార్కింగ్ చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈరోజు రైడ్ అనేది చేశాము. సో మనకు ఎవిడెన్స్ అనేది దొరికాయి. జ్యువెలరీ దాంతోపాటే హాల్ మార్కింగ్ చేస్తున్నట్టు మనకు మానిటర్లో కూడా కనబడ్డాయి ఫైల్స్. దాన్ని బట్టి మనము సీజ్ చేసి ఈరోజు ఈ మెషిన్ని సీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ సెంటర్ కు అనుమతి లేదనేది తెలుస్తా ఉంది. ఎన్ని రోజుల క్రితం నుంచి రద్దయింది, ఎంతకాలంగా చేస్తా ఉన్నారు? ఆ ప్రక్రియ ఏ విధంగా నడిపిస్తుంది? ఎంతకాలం నుండి చేస్తున్నారు అనేది మనకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఎలా చేస్తున్నారంటే ఈ 6 డిజిట్ నెంబర్ ప్రింట్ చేయకుండా కేవలం బిఎస్ సింబల్ ప్యూరిటీ మార్క్ 916 అనేది వేసేస్తున్నారు వాటి మీద. సో అది ఇన్కంప్లీట్ హాల్ మార్కింగ్ విచ్ ఇస్ ఇల్లీగల్. అలా చేయడం వల్ల మన కస్టమర్స్ కూడా మోసపోతున్నారు. ఇది హాల్ మార్కింగ్ ఉంది, దీని మీద 916 అని రాసిందని కొంటున్నారు. అలా చేయకూడదు అనమాట యాజ్ పర్ బిఎస్ యాక్ట్. అంటే ఇలాంటివి జరగడం వల్ల ఒక నకిలీ బంగారం వస్తువు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే దానిపై హాల్ మార్క్ ఇస్తే అది నాణ్యత తక్కువ ఉందో మనం ఇంకా డిసైడ్ చేయాలి. అది ల్యాబ్ లో చేస్తారు వాళ్ళు. అదే ఏం టెస్టింగ్ చేయకుండా వేసేస్తున్నారు మార్క్. అంటే ఇప్పుడు సిస్టమ్ లో కోడ్ చూపిస్తుంది, ఆ కోడ్ ఏ విధంగా ప్రింట్ అవుతుంది ఏంటి? అసలు మిషనరీ తాలూకా యూజ్ ఆపరేషన్ కి టెక్నీషియన్ కావాలి. అతను ఇప్పుడు ప్రస్తుతం ఇన్ జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ సింబల్ అనేది ఉంటుంది. ఆ సింబల్ ప్రింట్ అవ్వడానికి మనం ఇక్కడ జ్యువెలరీని పెడతామన్నమాట. ఈ లేజర్ మార్కింగ్ మిషన్ మనం క్లిక్ చేయగానే అక్కడ ఏదైతే ప్రింట్ ఉందో దాన్ని మార్క్ చేస్తుంది. ఆ మార్కింగ్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. సో ఇది ఇక్కడ దొరికిందనమాట. మీరు చూడొచ్చు ఈ హాల్ మార్కింగ్ సింబల్స్ ఇవన్నీ దీని మీద మార్క్ చేసి ఉంటాయి. అవి ఆటోమేటిక్గా ఈ మెషిన్ నుంచి ప్రింట్ అవుతుంది. ఇది మొత్తం మీద బిఏఎస్ సూచించినటువంటి 6 డిజిట్ల నెంబర్ ఉంటేనే అది నాణ్యత కలిగిన బంగారం. తద్వారా దాని నాణ్యతను కూడా పరిశీలించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ లేజర్ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ ద్వారానే హాల్ మార్క్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. ఏడాదిన్నర క్రితం హాల్ మార్క్ ఏదైతే పెర్మిషన్ ఉంటుందో ఆ పెర్మిషన్ రద్దయినప్పటికీ కూడా హాల్ మార్క్ వేస్తున్నట్టుగా అధికారులు గుర్తించాడు. మొత్తంగా చూస్తే కనుక ఎవరు మోసపోవద్దు, తక్షణమే బిఏఎస్ ను సంప్రదించాలి. అనుమానం కలిగితే అని అధికారులు కూడా ప్రజలకు సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ.